హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్‌తో జరగబోయే ఓడిఐ సిరీస్‌లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ప్లేయింగ్ 11లో చూసుకుంటే ముగ్గురు స్టార్ క్రికెటర్లకైతే చోటు లభించడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఆ ప్లేయర్స్ ఎవరు? ఎందుకని వాళ్ళకి చోటు లభించలేదు అన్న వాటి గురించి, అదేవిధంగా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్‌తోనే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికే 4 టీ20లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చేసరికి ముంబై వాంఖడే వేదిక చివరి టీ20 అయితే జరగనుంది. ఇప్పటికే 4 టీ20లో వచ్చేసరికి టీమిండియా 3 గెలవగా ఇంగ్లాండ్ 1 గెలవడం జరిగింది. టీ20 సిరీస్ ఇప్పటికే టీమిండియా మాత్రమైతే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మన టీమిండియా మ్యాచ్‌లో ఓడిఐ సిరీస్ అయితే జరగనుంది. ఓడిఐ సిరీస్ వచ్చేసరికి ఫిబ్రవరి 6 నుంచి అయితే ప్రారంభమవుతుంది. అయితే ఓడిఐ సిరీస్‌లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందని అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది. ఈ ప్రజెంట్ ఓడిఐ సిరీస్ ప్లేయింగ్ 11 బట్టే ఛాంపియన్ ట్రోఫీ కూడా సేమ్ అదే ప్లేయింగ్ 11లో బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. అయితే ఓడిఐ సిరీస్‌కు వచ్చేసరికి మన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అయితే దూరం అవుతున్నాడు. ఇంకా వెన్నునొప్పి గాయం నుంచి అయితే పూర్తిగా కోలుకోలేదు. ఒకవేళ కోలుకోనుంటే ఓడిఐ సిరీస్ అయితే ఆడే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే బిస్సీ అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే జస్ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తి స్థాయిలో అయితే కోలుకోలేదు. అందుకే ఓడిఐ సిరీస్కి అయితే దూరం అవుతున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. జస్ప్రీత్ బుమ్రా దూరం అవడంతో టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఒకసారి చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్‌లో వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉంది. రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ బరిలో దిగుతారా? లేదా యశస్వి జైస్వాల్ బరిలో దిగుతారా? అయితే చూడాలి. అయితే గత ఓడిఐ ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రమైతే రోహిత్ శర్మతో పాటు మన శుభ్మన్ గిల్ అయితే బరిలో దిగుతారు. లేదంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌లో చూసుకుంటే రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ అయితే బరిలో దిగుతారు. వన్ డౌన్‌గా వచ్చేసరికి శుభ్మన్ గిల్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌కి వెళ్తారా? లేకపోతే ఓవరాల్‌గా రైట్ హ్యాండ్‌తోనే బరిలో దిగుతారా? అయితే చూడాలి. ఇది ఓపెనింగ్ పొజిషన్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉంది. ఒకవేళ ఓపెనింగ్ పొజిషన్‌లో యశస్వి జైస్వాల్ ఆడితే వికెట్ కీపర్ పొజిషన్‌లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ బరిలో దిగనున్నాడు. ఒకవేళ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్‌లో ఆడితే మాత్రమైతే వికెట్ కీపర్ పొజిషన్‌లో వచ్చేసరికి రిషబ్ పంత్ మాత్రమైతే బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ పొజిషన్ బట్టే మన వికెట్ కీపర్ పొజిషన్ ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? అయితే ఒక అంచనా అయితే వేయొచ్చు. కాకపోతే చూసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వెళ్తే మాత్రమైతే కేఎల్ రాహుల్ వస్తాడు. రైట్ అండ్ రైట్ వెళ్తే మాత్రమైతే రిషబ్ పంత్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే వికెట్ కీపర్ పొజిషన్‌లో మెజార్టీగా కేఎల్ రాహుల్‌కే మొగ్గు చూపే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం అయితే మరి ఓడిఐ సిరీస్‌లో పర్ఫార్మెన్స్ బట్టి వికెట్ కీపర్ పొజిషన్‌లో రిషబ్ పంత్‌ని తీసుకుంటారా? లేకపోతే కేఎల్ రాహుల్ తీసుకుంటారా? అయితే చూడాలి ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్‌లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అయితే మిడిల్ ఆర్డర్ పొజిషన్‌లో అయితే రానున్నారు. వీళ్ళతో పాటు స్పిన్నర్ ఆల్రౌండర్ చూసుకుంటే అక్షర్ పటేల్‌తో పాటు వాషింగ్టన్ సుందర్‌లు అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత చూసుకుంటే యథావిధిగా కుల్దీప్ యాదవ్ అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అయితే రానున్నాడు. అయితే పేస్ విభాగంలో చూసుకుంటే హర్షదీప్ సింగ్‌తో పాటు మహమ్మద్ షమి పేస్ విభాగంలో అయితే బాధ్యత అయితే చేపట్టనున్నారు. ఓవరాల్‌గా ఓడిఐ సిరీస్‌లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే మాక్సిమం ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆర్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది ఓడిఐ సిరీస్‌లో చూసుకుంటే. మరి ఇదే ప్లేయింగ్ 11తో ఓడిఐ మొత్తంలో టీమిండియా దిగుతుందా లేదా అయితే మరికొద్ది రోజుల్లో అయితే మనకు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమంలో చూసుకుంటే ఇదే ప్లేయింగ్ 11తో అయితే దిగుతుంది. ఏమైనా ఉంటే వికెట్ కీపర్ పొజిషన్, అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్ కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు తప్ప మిగతా పొజిషన్ ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. ఓవరాల్‌గా మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11లో చూసుకుంటే అటు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఈసారి మాత్రమైతే. మరి చూడాలి మన రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, కేఎల్ రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ వంటి బ్యాటర్లు అయితే ఎంతవరకు రాణిస్తారని అయితే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అయితే ఏర్పడుతుంది. ప్రజెంట్ జరుగుతున్న సిరీస్‌లో కానీ, డొమెస్టిక్ క్రికెట్‌లో కానీ వీళ్ళు ముగ్గురు అయితే దారుణంగా అయితే విఫలం అవుతున్నారు. మరి చూద్దాం ఓడిఐ సిరీస్‌లో వీళ్ళు రాణిస్తారా లేదా అయితే చూడాలి. ఎందుకంటే వీళ్ళు రాణిస్తేనే బ్యాటింగ్ బలం అయితే టీమిండియా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీరితో పాటు ఆల్రౌండర్ పొజిషన్లో హార్దిక్ పాండ్యా కానీ, అక్షర్ పటేల్ కానీ, వాషింగ్టన్ సుందర్ అయితే రాణించారు.
బౌలింగ్ పొజిషన్‌లో చూసుకుంటే మనదైతే ఈసారి నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అక్షర్ పటేల్ గాని, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి వంటి భీకరమైన బౌలింగ్ లైనప్ అయితే ఉంది. మరి టీమిండియా బౌలింగ్‌లో డిసడ్వాంటేజ్ లేకున్నా బ్యాటింగ్‌లో మాత్రమే కొంత మేరకైతే డిసడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది. మరి చూద్దాం ఓడిఐ సిరీస్‌లో వచ్చేసరికి మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందనేది అయితే రాబోయే వీడియోలో మన క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.